specific countries has IRCC identified frauds from? Is there a predominant country? India is one of the top Thank countries where we ఈ క్లిఫింగ్ వినంగానే ఫస్ట్ షాక్ అయ్యాను. బట్ సర్ప్రైజ్ కూడా అనిపించలేదు. ఎందుకంటే లేట్లీ మనం చాలా హేటెడ్ అయితే ఇండియన్స్ వైపు చూస్తున్నాం గ్లోబల్లీ. కెనడా అనే కాదు, యూఎస్ లో కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, ఏ కంట్రీ కూడా ఎక్సెప్షన్ కాదు. యూరోప్ లో కానీ ఎక్కడ చూసుకున్నా సరే ఫస్ట్ హేట్రేట్ అనేది ఇండియన్స్ మీద ఉంది. అండ్ ఐర్లాండ్ లో కూడా చాలా ఎక్స్టెన్సివ్ గా హేట్రేట్ అనేది చూసాము. సో ఏంటంటే ఒక్క ఇన్సిడెంట్ కాదు, మల్టిపుల్ ఇన్స్టెన్సెస్. అండ్ ఇప్పుడు మీరు ఈ క్లిప్పింగ్ లో చూస్తుంటే ఐఆర్సీసీ వాళ్ళకి స్పెసిఫిక్ గా ఒక ఎంపీ అడుగుతారు అనమాట. ఫ్రాడ్లెంట్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసే కంట్రీస్ లో ఏది టాప్ ఉంది అని. వాళ్ళే తెచ్చుకున్న ఇండియా అని చెప్పింది ఆమె, ఐఆర్సీసీ రిలేటెడ్ హెడ్. సో మనం ఎంత గ్లోబల్ గా పాజిటివ్ ఆస్పెక్ట్స్ లో రీచ్ అవుతున్నామో అంతే విధంగా నెగిటివ్ ఆస్పెక్ట్స్ లో రీచ్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ఇట్. ఫ్రాడ్లెంట్ క్లెయిమ్స్ కానీ, రెఫ్యూజీస్ అంటే వలసదారుల విషయంలో కానీ, ఇక్కడ స్టూడెంట్స్ తో వచ్చేసి చాలా మంది కూడా రెఫ్యూజీ క్లెయిమ్స్ పెట్టారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏం చేయాలో తెలియదు. బేసికల్గా ఒక పర్మనెంట్ రెసిడెన్సీ అంటే స్కోప్ లేదు, లేకపోతే వాళ్ళు వచ్చిన వర్క్ పర్మిట్ ఏదైతే వచ్చిందో స్టడీ తర్వాత 2 years స్టడీ చేశాక 3 years వర్క్ పర్మిట్ వస్తుంది కెనడాలో. సో ఆ వర్క్ పర్మిట్ అంతా అయిపోయి ఇంకా లాస్ట్ లో ఇంకే ఆప్షన్ లేదు ఇంకా పిఆర్ రావడానికి అనే వాళ్ళు కూడా ఇంకా ఏంటంటే నా ఓన్ కంట్రీ, నా ఇండియా బేసికలీ నాకు థ్రెట్ ఉంది. సో నేను ఇండియా వెళ్తే నన్ను ఎవరో చంపేస్తారు అన్న టైప్ లో క్లెయిమ్ చేయడం మొదలు పెట్టాను అనమాట. రిఫ్యూజీ క్లెయిమ్స్ ప్రొడామినెంట్లీ కూడా అక్కడ చూసుకునే స్టాటిస్టిక్స్ ఇండియా అనే టాప్ ఉంది. ఫేక్ డాక్యుమెంట్స్ అంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్ కావచ్చు, వర్క్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, బ్యాంక్ స్టేట్మెంట్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు. ఫ్రాడ్లెంట్ డాక్యుమెంట్స్ పర్మనెంట్ రెసిడెన్సీగా టైం పీరియడ్ లో కానీ, స్టూడెంట్ వీసాస్ లో టైం పీరియడ్ లో కానీ సబ్మిట్ చేసిన ప్రిడామినెంట్లీ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ ఇండియా అని అసలు ఒక క్షణం కూడా ఆలోచించుకొని చెప్పేస్తారంటే మనం ఏ లెవెల్లో పాజిటివ్ లో ఉన్నా, ఏ లెవెల్ నెగిటివ్ లో కూడా చూసుకోవచ్చు. అది ఒక్క ఒకరో ఇద్దరు చేశారు అని కాదు. ప్రొడామినెంట్లీ ఏంటంటే నేను ఇండియాలో ఒకటి చూసేటప్పుడు ఇది నాకు ఎప్పుడు నచ్చేది కాదు. ఎవరైనా ఒకరు ఇంజనీరింగ్ లేకపోతే ఇంకేదైనా చేశారనుకోండి, మేజర్లీ ఇంజనీరింగ్ వాళ్ళని చూసాను. అది ఒక టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. ఇంజనీరింగ్ చేసి ఆ క్యాంపస్ ప్లేస్మెంట్ రాకపోతే, లేకపోతే ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ రాకపోతే ఏం చేస్తారు? 2-3 years పాపం ట్రై చేస్తారు, ఏదో కోర్స్ నేర్చుకోవడానికి ట్రై చేస్తారు. చాలా కష్టమైతే పడతారు, కష్టపడరని ఉండదు. ఇమీడియట్లీ 2-3 years వేస్ట్ అయిపోతుంది టైం. నెక్స్ట్ ఏంటి ఆలోచిస్తారంటే ఓకే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టారు. అండ్ డిఫరెంట్ ప్రొఫైల్స్ ఉంటాయి. ఆరికల్ లో కానీ, జావా కానీ, .NET లో కానీ, టెస్టింగ్ లో అని చెప్పేసి డిఫరెంట్ ప్రొఫైల్స్ ట్రై చేస్తూ ఉంటారు. రిక్రూటర్స్ ఈజీగా క్యాచ్ చేస్తుంటారు అనుకోండి. అఫ్ కోర్స్ మాకు చాలా ఫేక్ రిలేటెడ్ రెజ్యూమెస్ వస్తుండేవి. అంటే ఈజీగా ఒక ప్యాటర్న్ ఉంటది వాళ్ళది. కొంతమంది స్మార్ట్ ఉంటారు, కొంతమంది ఆబ్వియస్ చేసేస్తారు. సింగిల్ నేమ్స్ పెట్టడం ఇవన్నీ. బట్ ఆ క్లెయిమ్ ఏదైతే చేశారో అదైతే ఖచ్చితంగా ఇష్యూనే. ఎందుకంటే ద మైండ్ సెట్ ఇష్యూ. ఓకే. సో నేను కష్టపడ్డాను రాలేదు. సో ఈజీ గేట్‌వే ఏంటంటే నేను ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టేద్దాం, ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టేద్దాం, ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టేద్దాం అన్న ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ ఆల్రెడీ ఎప్పటినుంచో క్రియేట్ అయ్యి ఉంది అది మైండ్‌లో. ఎందుకంటే మనం ఈజీగా ఆ పేషెన్స్ అనేది ఎగ్జిబిట్ చేయము చాలా సార్లు. ఆ పేషెన్స్ ఎగ్జిబిట్ చేయకుండా ఓకే నేను ఆల్రెడీ 2 years వేస్ట్ చేస్తున్నా, 3 years వేస్ట్ చేస్తున్నా. ఓకే. ఇది నాకు కుదరలేదు. సో ఆల్టర్‌నేట్ ఏంటి? నేను ఇంకా ఏ ఫీల్డ్‌లోకి జంప్ అవ్వగలను ఆలోచించే కంటే ఇదే ఫీల్డ్‌లో ఉంటా, ఈ ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెడతా, నేను ఎవరినో ఒకరిని చీట్ చేస్తాను టైప్. అది అది ఎవరి ఇష్యూ అనేది చెప్పలేము. అది బేసికల్‌గా ఏంటంటే రూట్ కాజ్ కూడాని నాకు తెలిసి నా పర్స్పెక్టివ్‌లో చెప్పాలంటే రూట్ కాజ్ కూడాని ఓకే ఈ పాత్‌వే సెట్ అవ్వలేదు. సో ఈ పాత్‌వే నెక్స్ట్ వే ఏంటి అన్నది ఆల్టర్‌నేటివ్ ఆప్షన్స్ సెలెక్టివ్స్ ఉంటాయి, ఎలెక్టివ్స్ ఉంటాయి ఇంజినీరింగ్‌లోని, ఎంబీఏలోని వాటిల్లో. సో అదే విధంగా మనం ఓకే నీకు ఎలక్ట్రానిక్స్ చేస్తున్నావు, నీకు ఐటీ కుదరలేదంటే ఎలక్ట్రానిక్ ఫీల్డ్స్ ట్రై చేయడమో, లేకపోతే ఈ సివిల్ ఇంజనీరింగ్ చేస్తారు. సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఐటీలోకి రావడానికి ట్రై చేస్తారు. ఐటీ రాకపోతే సివిల్ ఇంజనీరింగ్ లో గోల్డ్ పాత్వేస్ ఉంటాయి. చాలా మంది తీసుకుంటారు సివిల్ ఇంజనీరింగ్ డైరెక్ట్ గా సివిల్ ఇంజనీరింగ్. ఎందుకంటే వాళ్ళు కోర్ సబ్జెక్ట్ మిస్ అవ్వడానికి, డీవియేట్ అవ్వడానికి ఇష్టపడరు. వాళ్ళు సివిల్లోనే రిలేటెడ్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలోని, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలోని ట్రై చేయడానికి ట్రై చేస్తారు అండ్ సక్సెస్ అవుతారు కూడా.
సివిల్ ఇంజినీర్స్ అందరూ కూడా ఐటీ ఇంజినీర్స్ అయిపోతే మరి ఎవరో ఒకరు కన్‌స్ట్రక్షన్ లో అయితే ఉండాలి కదా! బట్ కన్‌స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఈస్ ఆల్సో గ్రోయింగ్ రైట్. ఆహ్, సో, ఆల్టర్‌నేట్ పాత్‌వేస్ అయితే చేసుకోవాల్సి ఉంటది. ఒక 2, 3 ఆప్షన్స్ ఓకే. నాకు ఇది క్లిక్ అవ్వలేదంటే వాట్ ఈస్ నెక్స్ట్ అనేది ఆలోచించాలి. ఓకే. నాకు జాబ్ సెట్ అవ్వట్లేదంటే నెక్స్ట్ ఆల్టర్‌నేట్ పాత్‌వే అని చాలా మంది చేసుకుంటారు. 60, 70% ఆఫ్ దెమ్ ఆల్వేస్ హావ్ ఎ ప్లాన్ బి. ఆ 20, 30% ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఒకటే గోల్ పెట్టుకొని దాని మీద అది కష్టపడతారు. లేకపోతే సిన్సియర్‌గా ట్రై చేస్తారు. కొన్నిసార్లు అది అవ్వదు. అవ్వకపోతే ఏం చేస్తారు వెంటనే డిసప్పాయింట్ అయిపోయి ఓకే. నా ప్లాన్ బికి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టేసి జాబ్ కొట్టేద్దాం అని చెప్పేసి. అదే విధంగా వితిన్ ఇండియాలోనే చీట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. వీళ్ళొచ్చి గ్లోబల్‌లో కూడా మన రెప్యుటేషన్‌ని డామేజ్ చేయడానికి ట్రై చేస్తారు. నేను చెప్పేదేంటంటే ఈ పర్టిక్యులర్ యాస్పెక్ట్ గ్లోబల్ ఇష్యూనే కాదు. బట్ మన ఇండియాలో కూడా పెద్ద ఇష్యూ. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను రిలేటెడ్ ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పేసి. పెద్ద వ్యూస్ ఏం రాలేదు. నా వెరీ ఫ్యూ ఇనీషియల్ వీడియోస్‌లో అదొకటి. బట్ అదే వెరీ కన్సర్నింగ్ టాపిక్. ఎందుకంటే నేను చాలా దీనిగా మాట్లాడతాను ఆ విషయం. ఎందుకంటే నాకు చాలా పర్సనల్ అనిపిస్తది. ఎందుకంటే నేను అంత క్లోజ్‌గా అది చూసాను వాచ్ చేసి. ఎందుకంటే రిక్రూటింగ్‌లో ఉన్నాను కాబట్టి నాకు ఎంతమంది ఫేక్ ఎలా పెడతారు, ఎలాంటి టైప్ ఆఫ్ రెజ్యూమెస్ ఎవిడెంట్‌గా తెలిసిపోతాయనేది నేను ఫస్ట్ ఇనీషియల్ 1 ఇయర్‌లో నా కెరీర్ ఫ్యూ మంత్స్‌లో నాకు తెలిసేది కాదు. ఎవరు ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెడుతున్నారు, ఎవరు ఫేక్ రెజ్యూమేనా కాదన్నది. అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళైతే చక్కగా చెప్పేస్తుండే. ఎలా చెప్పేస్తున్నారు బాబాయ్ అనిపించేది. బట్ ఈవెన్చువల్లీ నేను ఆ రిక్రూటింగ్‌లో టైమ్ స్పెండ్ చేసే కొద్దీ నాకు ఆ ప్యాటర్న్స్ అవన్నీ తెలిసిపోయినాయి. ఎలా ఐడెంటిఫై చేయాలో, ఎలా కన్ఫ్రంట్ చేయాలో అవన్నీ నేర్చుకున్నది జాబ్‌లోని. బట్ అదైతే గ్లోబల్‌గా ఇష్యూ అనే కాదు. ఇండియాలో కూడాని ఇలాంటి మైండ్ సెట్ అనేది ఖచ్చితంగా స్టూడెంట్స్‌లో మారాలి. మారితేనే అప్పుడు ఎవరో వచ్చి మనల్ని ఎవరు చీట్ చేయరు. ఆహ్, హ్మ్, మనం నిజాయితీగా ఉన్న డాక్యుమెంట్స్ పెట్టడం వస్తే వచ్చింది. లేకపోతే దట్స్ ఆల్రెడీ ఇండియాలో ఆపర్చునిటీస్ ఉండొచ్చు. లేకపోతే వేరే కంట్రీలో ఆపర్చునిటీస్ ఉండొచ్చు. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఉంచుకుంటే ఆటోమేటికల్లీ ఎవరు మనల్ని వచ్చి ఏమి అనరు. సో, మనం అంత గ్లోబల్ పవర్ చూపిస్తునేటప్పుడు అదే ఫోకస్ పెట్టుకొని ప్రతి ఒక్కరు రెస్పాన్సిబుల్‌గా ఉండగలిగితే ఇట్స్ వెరీ హై ఎక్స్‌పెక్టేషన్. బట్ స్టిల్ అట్‌లీస్ట్ మనం ఎక్కడి నుంచో ఎక్కడికో వచ్చాము. స్టిల్ ఈ గ్రాఫ్ కూడా చేంజ్ అవ్వగలిగితే ఆహ్, చాలా బావుంటుంది.